ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక న్యూస్ చదివాను. ఆ న్యూస్ యొక్క టైటిల్ ఏంటంటే, తల్లి రాసిన మరణ శాసనం. ఒక తల్లి, ఒక కొడుకు ఒక ఇంట్లో నివసిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి కొడుకు మద్యానికి ఇంకా మత్తు పదార్థాలకి బానిసయ్యి, తల్లితోటే అసభ్యకరంగా ప్రవర్తించాడనమాట. ఆవిడ చూసింది చూసింది భరించింది, ఇంకా ఆవిడ వల్ల కాలేదు. ఇంకా ఆవిడైతే కొడుకుని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వీడొక చీడ పురుగు, ఏ రోజన్నా సరే వీడు తప్పు చేస్తాడు అని చెప్పి ఆవిడే హతమార్చిందనమాట. పోలీసులు కూడా ఆ కేసుని ఛేదించారు. సో, అంతా జరిగింది. ఎందువల్ల ఇలా జరుగుతోంది? కేవలం ఒక్కటే కారణం. సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవడం. మన ఎమోషన్స్‌ని రెగ్యులేట్ చేసుకోకపోవడం. ఈ రోజున మనం చూస్తుంటే చాలా మందిలో కనిపించే పెద్ద సమస్య ఇదనమాట. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయడం, లేకపోతే రెగ్యులేట్ చేయలేకపోవడం. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవడం. అంటే తన మీద తనే నియంత్రణ అనేది కోల్పోవడం అనమాట. విచక్షణ లేకుండా ప్రవర్తించడం. మీరు గమనించండి, ప్రకృతి అడవిలో నివసించే మృగాలకు గాని, లేకపోతే మనుషులకు గాని ఒక రకమైనటువంటి ప్రోగ్రామింగ్ అనేది చేస్తుంది. వైల్డ్ యానిమల్స్‌కి ఏమంటే వాటికి తెలీదు. ఎప్పుడు ఏం చేయాలో తెలీదు. సడెన్‌గా వాటికి ఆకలేస్తుంది. లేకపోతే సడెన్‌గా వాటికి ఏదో దాహం వేస్తుంది. అప్పుడే లేచి వెళ్లి తింటాయి. లేకపోతే నీళ్లు తాగుతాయి. వాటి యొక్క దాహాన్ని గాని, ఆకలి గాని తీర్చుకుంటాయి. అలానే వాటికంటూ ఒక మేటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్‌లో మాత్రమే అవి వేరే ఒక ఫీమేల్ పార్ట్నర్ గురించో, లేకపోతే వాటి యొక్క పార్ట్నర్ గురించి వెతుక్కుంటూ వెళ్తాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళదన్నమాట. అది ప్రకృతి వాడికి చేసిన ప్రోగ్రామింగ్. కానీ మనిషికి మాత్రం ప్రకృతి ఈ విషయంలో కొద్దిగా స్వేచ్ఛనిచ్చింది. స్వేచ్ఛ అని మనం చెప్పుకోవడం కంటే దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పుకోవడం అంటే చాలా ఎక్కువ బావుంటుందనమాట. ఎందుకంటే మనకు తెలుసు. సపోజ్ మనకు చాలా విపరీతమైన ఆకలేస్తోంది. మనం ఏదో ఉపవాసంలో ఉన్నాం. లేదు, నీవు ఈరోజు ఉపవాసంలో ఉన్నావు కాబట్టి ఈరోజు నువ్వేం తినకూడదని చెప్పి మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. మనకి ఎంత ఆకలేస్తున్నా సరే చెప్తాం మనకి వద్దు కంట్రోల్ చేసుకో అని చెప్పి. లేకపోతే దాహం వేస్తుంది. సరే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నీళ్లు తాగుదాం అని చెప్పి మనకు మనం చెప్పుకోగలుగుతాం. లేపోతే సంథింగ్ ఏదో సొసైటీలో ఉన్నప్పుడు లేపోతే ఎవరైనా లేడీస్ కానీ, ఫీమేల్స్ కానీ ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళని చూసినప్పటికి కొంతమందికి ఏమంటే కొన్ని రకాలుగా కొంత కామ ప్రచోదనం అంటారు చూసారా? అంటే కొన్ని సెక్సువల్ ఫీలింగ్స్ కలుగుతాయి. అయినప్పటికీ కూడా కంట్రోల్ చేసుకుంటారు. లేదు, ఇది తప్పు. అవతల పక్క వ్యక్తిని ఆ విధంగా చూడటం తప్పు అని చెప్పి కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు. కంట్రోల్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. దాన్ని ఎక్కువ పట్టించుకోరనమాట. బట్ కొంతమంది విషయంలో ఏమవుతుందంటే ఇది అదుపు తప్పుతుందనమాట. సో, వాళ్ళకి ఈ ఎమోషన్స్‌ని గాని లేపోతే వాళ్ళ మీద వాళ్ళకి స్వీయ నియంత్రణ అనేది గాడి తప్పుతుందనమాట. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఎమోషన్స్‌ని వాళ్ళు గాడిలో పెట్టలేరు. సో, తద్వారా ఏం జరుగుతుంది? వాటికి బానిసైపోతారు. అంటే ఆ యొక్క ఎమోషన్స్ చెప్పు చేతల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకేదో అనిపించిందంటే ఖచ్చితంగా చేసేయాలనమాట. లేకపోతే వాళ్ళు ఉండలేరు. ఒక రకమైనటువంటి అడిక్షన్‌లోకైతే వెళ్ళిపోతారనమాట. ఈ బిహేవియర్ అనేది చాలా ఎక్స్‌ట్రీమ్ బిహేవియర్ అసల. కొంతమంది మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఎవరికైనా నచ్చారంటే వాళ్ళకి కావాల్సిందే. వాళ్ళకి ఆ మనిషి కావాల్సిందే. లేకపోతే వాళ్ళు ఉండలేరనమాట. ఏం చేసినా సరే. బలం ఉపయోగించో లేకపోతే బలాత్కారం చేసో అవతల పక్క వ్యక్తిని పొందాలనుకుంటారు. అవతల పక్క వాళ్ళ సమ్మతి లేకపోయినా వాళ్ళకి ఒక్క ఒపీనియన్‌తో వీళ్ళకసలు మ్యాటరే లేదు. వీళ్ళు ఏమనుకుంటారో అది జరిగిపోవాలనమాట. ఇటువంటి బిహేవియర్, ఎక్స్‌ట్రీమ్ బిహేవియర్ మనం చూస్తూనే ఉన్నాం. చాలా సార్లు వార్తల్లో కూడా చదువుతూనే ఉన్నామనమాట. అసలేంటి సెల్ఫ్ కంట్రోల్ అంటే మనం చెప్పుకున్నట్టుగానే ఎబిలిటీ టు మేనేజ్ అండ్ రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్ అనమాట. ఏదైనా ఇంపల్సెస్ కానీ లేకపోతే ఏదైనా టెంప్టేషన్స్ కానీ చదువుతున్నప్పుడు ఏదైనా మన యొక్క మనసుని లేకపోతే మన కోరికల్ని అదుపులో పెట్టడమే ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనమాట. ఏమవుతుంది ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది అనేది లేకపోతే ఏం జరుగుతుంది? ఒకసారి మీరు ఆలోచించండి. మీ అందరికీ తెలుసు కదా! చిన్నప్పటి నుంచి కూడా మనకందరూ చెప్తూ ఉంటారు. నాన్న ఈ పని చేయకు నాన్న. ఈ పని చేస్తే నీకిలా అవుతుంది. ఇలా చేయడం తప్పు. అందరూ బ్యాడ్ అంటారని చెప్పి చిన్నప్పటి నుంచి మనకు చెప్తారు. కొన్ని మనకి స్వతహాగానే తెలుస్తూ ఉంటాయి. మనకి కొద్దిగా మన జీన్స్‌లో, మన జెనెటిక్స్‌లో ఉన్నట్టుగానే కొద్దిగా మనకు స్వతహాగా తెలుస్తూ ఉంటాయి. కొంత మన సొసైటీ చిన్నప్పటి నుంచి మౌల్డ్ చేస్తూ వస్తుంది మనల్ని. ఈ పనులు చేయకూడదు. ఈ విధంగా ఉండకూడదు. అలా ఉంటే సొసైటీలో మంచి పేరు రాదు. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. గౌరవంగా బతకాలని చెప్పి చిన్నప్పటి నుంచి మన పెద్దలు మనకు చెప్పి చెప్పి మనల్ని మౌల్డ్ చేస్తూ పెంచుతూ ఉంటారు. అలా కాకుండా ఒకసారి మీరెప్పుడన్నా ఆలోచించండి. ఎవరైతే నేను అందరిని అనడంల. ఎవరైతే ఈ విధమైనటువంటి ఎక్స్‌ట్రీమ్ కంపల్షన్స్‌కి బానిసైపోతారో, ఎక్స్‌ట్రీమ్‌గా వాళ్ళ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోయి, విచక్షణ అనేది కోల్పోయి, వాళ్ళకేం కావాలనుకున్నా సరే నాకది కావాలి. నాకది లేకపోతే నిద్ర పట్టదు. లేకపోతే అవతల పక్క వ్యక్తి యొక్క ఒపీనియన్‌తో వాళ్ళ యొక్క సమ్మతితో నాకు అవసరం లేదు. నేనేమనుకుంటానో నాకది కావాలనుకున్నప్పుడు ఒకసారి నేను చెప్పే మాటలు ఒకసారి వినండి. మీరొక నిప్పు ముట్టుకుంటారు. చిన్నప్పుడు చెప్తారు. నాన్న నిప్పు ముట్టుకోకమ్మా! కాలుతుంది, చెయ్యి కాలుతుంది అని జెప్తారు. కొంతమంది వినరు. కొంతమంది కావాలని ముట్టుకుంటారు. ముట్టుకున్న తర్వాత వాడి చెయ్యి కాలిన తర్వాత అమ్మో! నిప్పు ముట్టుకుంటే మనకు కాలుతుంది, దెబ్బ తగులుతుంది, భయమేస్తుంది, బాధగా ఉంటుందని జెప్పి కొంతమంది ప్రయత్నపూర్వకంగా దాన్ని అనుభవించి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పడం వల్ల అమ్మో! నిప్పు ముట్టుకుంటే ఎందుకొచ్చింది? వాళ్ళు వద్దని జెప్తున్నారు కదా! మనం చేయొద్దు, ముట్టుకోవద్దని జెప్పి కొంతమంది చెప్తే తెలుసుకుంటారు. ఒక్కసారి నిప్పు ముట్టుకుంటే మనకు కాలుతుంది. చెయ్యి అనేది మండుతుంది. బాధగా ఉంటుంది. నొప్పొస్తుందని జెప్పి మనకనిపిస్తుంది గదా! అవతల పక్క వ్యక్తిని వాళ్ళకిష్టం లేకుండా
వాళ్ళని చెరిచి, వాళ్ళని పాడు చేసి, ఒక అమ్మాయి గాని, లేకపోతే ఒక అబ్బాయి గాని, వాళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెట్టి, ఆ విధంగా బిహేవ్ చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రం మనకనిపించదా? వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళు కూడా నొప్పిగా ఉంటుంది. వాళ్ళకి కూడా బాధనిపిస్తుంది. ఇట్లా చేయడం తప్పు అని చెప్పి వాళ్ళకనిపించదా? ఇలా అనిపించకపోవడమే ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేదు అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. మీరెప్పుడైనా ఇదే ఆలోచించండి ఎప్పుడైనా సరే. మనకి వెంటనే సొసైటీలో మనకెట్లా తయారైందంటే చాలా స్కేర్స్‌గా, అంటే అసలు ఎక్కువ దొరకకూడదు అన్నటువంటి మెటీరియల్ చాలా ఎక్కువ చోట్ల చాలా అవైలబుల్‌గా ఉంటుంది. ఈ మెటీరియల్ అనేది చాలా ఎక్కువ దొరకాలి. ఈ వస్తువులు అందరికి ఉపయోగకరం అన్నవి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి. అది మనం ఏం చేయలేం దీన్ని. సో, ఎప్పుడైతే ఇటువంటి మెటీరియల్ మనకి ఎక్కువ దొరకకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పార్న్ వీడియోస్ కానీ, లేకపోతే మద్యం గానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ అవైలబుల్‌గా ఉండడం వల్ల, ఇటువంటి రిసోర్సెస్ ఎక్కువ మందికి అవైలబిలిటీలోకి రావడం వల్ల, ఎక్కువ మంది వాటిని చూసి, లేదు మనకు కూడా ఇది కావాలి, మనం కూడా ఇలా చేయాలన్నటువంటి ఒక ఆలోచనలనేవి వాళ్ళ మైండ్‌లోకి వెళ్ళిపోతాయి. కొంతమందిని కంట్రోల్ చేసుకోగలుగుతారు. చాలా లిమిటెడ్‌గా ఉంటారు చాలా విషయాల్లో. కొంతమందిని కంట్రోల్ చేసుకోలేరు. వాటి యొక్క నియంత్రణలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. వాటిని వీళ్ళ నియంత్రణలోకి తెచ్చుకోవడం కాదు. వాటి నియంత్రణలోకి వీళ్ళు వెళ్ళిపోతారనమాట. అది లేకపోతే వీళ్ళ మైండ్ ఏదోలా అయిపోతుంది ఇంక. ఇంకా వీళ్ళేం చేయలేరనమాట. ఇలాంటి అడ్జెస్ ఏముంటాయి? ఏ ఫ్యాక్టర్స్ మనల్ని ఈ విధంగా మన యొక్క సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయే విధంగా మనల్ని ప్రవర్తించేలా చేస్తాయంటే ఒక 6 అయితే ఉంటాయన్నమాట మోస్ట్‌లీ. అందులో ఫస్ట్ థింగ్ ఏమంటే అర్జ్ టు హర్ట్. అంటే అవతల పక్క వాడిని హింసించాలి, బాధ పెట్టాలన్నటువంటి ఒక ఫీలింగ్ అనమాట. వాడేదో చెప్తాడు, ఏదో మాట అంటాడు. వీడు వెంటనే దాన్ని తీసుకోలేడనమాట. అవతల పక్కోడిని ఏదో ఒక మాట అన్నాననో లేకపోతే ఫిజికల్‌గానా సరే వాడిని అటాక్ చేయాలి. ఇటువంటి బిహేవియర్ ఏమంటే సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇది కూడా. వాడు చెప్పేది వినడు, కంప్లీట్‌గా వినడు. ఒక మాట వీడు అనేసాడు కాబట్టి అర్జెంట్‌గా వీడు రియాక్ట్ అయిపోయి వాడిని ఏదో చేసేయాలి. చాలా ఎక్స్‌ట్రీమ్‌గా చేసేయాలి. కొట్టడమో లేకపోతే తిరిగి వాడు లేవకుండా కొట్టేయాలి అని అంటుంటాడు ఒక్కొక్కసారి. సో, అవతల పక్క వాడిని హర్ట్ చేయాలన్నటువంటి బిహేవియర్ అనేది సెల్ఫ్ కంట్రోల్ లేదు. మనకు కోపం మీద మనకు కంట్రోల్ లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చి అర్జ్ టు స్టీల్. మన దగ్గర ఒక సంథింగ్ ఏదో లేదు. మన దగ్గర లేదు కదా! కానీ వాడి దగ్గర ఉంది కదా! ఓ పని చేద్దాం. వాడి దగ్గర ఉన్నదాన్ని మనం దొంగతనం చేసేద్దాం. అది మనదయిపోతుందని జెప్పి. మన దగ్గర దాన్ని సంపాదించడానికి తగ్గ స్కిల్ లేదు. మన దగ్గర దాన్ని సంపాదించడానికి తగ్గ తెలివితేటలు లేవు. కానీ ఆ వస్తువు మనకు కావాలి. మరి ఏం చేయాలి? దొంగతనం చేయాలి. సో, మన యొక్క లోపల నుంచి మన కోరికలను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. తీసేసుకో, తీసేసుకో, ఏం పర్వాలేదులే, ఏం కాదులే, తీసేసుకో అని జెప్పి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం? మన యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల, మన యొక్క భావోద్వేగాలకి మనం బానిస అయిపోవడం వల్ల ఆ విధంగా ప్రవర్తిస్తాం. తర్వాత ఎన్నో చిక్కులు ఎదుర్కొంటాం. ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి అర్జ్ టు ఓవర్ యూజ్ ప్లెజరబుల్ సబ్స్టెన్సెస్. మనం చెప్పుకున్నట్టుగానే ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, చాలా మంది డ్రగ్స్‌కి కూడా బానిసలయిపోతారు. లేకపోతే కొంతమంది ఇంకా చెప్పుకోవాలనుకుంటే షుగర్ మెటీరియల్ అన్నమాట. చాలా కొన్ని మెటీరియల్స్‌లో, కొన్ని వస్తువుల్లో, కొన్ని పదార్థాల్లో, మనం తినే పదార్థాల్లో షుగర్ అనేది చాలా ఎక్కువ వాడుతుంటారు. అలాంటివి కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీకి కూడా హానికరం అన్నమాట. బట్ అన్ని తెలిసినా సరే మనకు టెంప్టేషన్స్‌ని మనం ఆపుకోలేం కాబట్టి వాటిని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. మన శరీరానికి ఎక్కువ హాని అనేది కలుగజేసుకుంటూనే ఉంటాం అన్నమాట. సో, ఇది నంబర్ 4. నంబర్ 5 వచ్చి హార్మోనల్ రష్. ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చూడడానికి అందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని చూసింటే ఏదో ఒకటి చేసేయాలి. ఏదైనా చేసేయాలి. నా వల్ల కావడం లేదు అన్నటువంటి ఒక రకమైన తీవ్రమైన కోరిక. అసలు పక్క వ్యక్తి ఏమనుకుంటారు? అసలు నువ్వేంటి? నీ పరిస్థితి ఏంటి? అన్నది కూడా మైండ్‌ని ఆలోచించనివ్వదనమాట. వీడనుకున్నట్టుగా ఆ అమ్మాయిని ఏదో చేసేయాలి. ఇటువంటి ప్రవర్తన వల్ల కదా మనం ఎన్నో విషయాలు చూస్తున్నాం. బయట ఎంతో మంది పాపం ఎంతో బాధపడుతున్నారు. ఎంతో మంది పాపం చనిపోతున్నారు కూడా. సో, అవతల పక్క వ్యక్తిని ఏదో ఒకటి చేసేయాలి. ఇటువంటి సెక్షువల్ దాన్ని ఎట్లా అంటారంటే అగ్రెసివ్ ఇంపల్షన్ అంటారనమాట దాన్ని. ఏదో ఒకటి ఎక్స్‌ట్రీమ్‌గా ఏదో ఒకటి చేసేయాలి అవతల పక్క వ్యక్తిని అన్నటువంటి తీవ్రమైన కోరికలనమాట. సో, ఇది నంబర్ 5. నంబర్ 6 వచ్చి డిస్‌రెస్పెక్టింగ్ అదర్స్ అన్నమాట. అవతల పక్క వాడి ఒపీనియన్‌తో మనకు పని లేదు. వాడు ఏమన్నా అన్ని, నేననుకున్నది లేకపోతే నేను చెప్పిందే ప్రతి ఒక్కడు కూడా ఒప్పుకోవాలి అన్నటువంటి ఒక బిహేవియర్ అన్నమాట. ఒక రకమైనటువంటి ఈగో. నేను చెప్పిందే కరెక్ట్. అందరూ నేను చెప్పిందే వినాలన్నటువంటి ఒక రకమైనటువంటి ఈగో. ఇది కూడా మన మీద మనకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల, లేకపోతే మన యొక్క భావోద్వేగాల్ని నియంత్రించలేకపోవడం వల్ల కలిగేటటువంటి ఒక స్థితి. అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే అవతల పక్క వ్యక్తి చెప్పేది కూడా వినాలి కదా నువ్వు. ఓకే. నువ్వు చెప్పింది అందరూ వినాలనుకుంటున్నావు. అదే విధంగా అవతల పక్క వ్యక్తి చెప్పేది కూడా అవతల పక్కడు వినాలని చెప్పి అనుకుంటాడు కదా! అదెందుకు నువ్వు చేయలేకపోతున్నావు? సో, ఇది కూడా సెల్ఫ్ కంట్రోల్ లేనట్టు కిందకే వస్తుందన్నమాట. అండ్ చివరగా వచ్చి మన యొక్క నమ్మకాలని వేరొకళ్ళ మీద రుద్దడం అన్నమాట. సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగా. మనం ఏమనుకుంటున్నామో అవతల కూడా అదే చేయాలి. అది కాకుండా వాడు వేడేది చేసాడా అంతే అన్నమాట. ఇంక వాడిని ఫిజికల్‌గా అసాల్ట్ చేయడమో, తిట్టడమో సంథింగ్ ఏదో చేస్తుంటాం. ఇన్ని రకాలుగా మన యొక్క కోరికలనేవి అవతల పక్క వాళ్ళని ఏదో ఒకటి చేసేసేయి అన్నట్టుగా మనల్ని ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మన సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు కాబట్టి. మరి ఏం జేయాలి? ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది గనక తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? లేకపోతే తెచ్చుకోకపోతే ఏమవుతుంది? ఈ విధంగా మనం గనక ప్రొసీడ్ అవుతూ వెళ్ళామంటే లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఇలా సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా, మన భావోద్వేగాల్ని మనం నియంత్రించలేకుండా, ఈ విధంగా గనక ముందుకు వెళ్ళామంటే ఏం జరుగుతుందంటే, కొన్ని ఖచ్చితంగా
కొన్ని షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ కనుక మనం చూసుకున్నామంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నార్సిసిజం అనమాట. అంటే ఇన్ఫైనైట్ ఈగో. ఒక రకమైనటువంటి ఈగో పెరిగిపోతుంది. యెస్, నేను చెప్పిందే అవ్వాలి. నేను చెప్పిన దానికి నో చెప్తావు నువ్వు. ఎంత ధైర్యం ఉంటే నేను చెప్పిన దానికి నో చెప్తావు నువ్వు. నేనేం చెప్తే అది జరగాలనే అన్నటువంటి ఒక రకమైన బిహేవియర్ అనమాట. అలా కనుక జరగకపోతే అవతల పక్క వ్యక్తిని ఫిజికల్‌గా హర్ట్ చేయడం, మెంటల్‌గా డిస్టర్బ్ చేయడం ఇట్లాంటివి ఎక్కువ చేస్తుంటారనమాట. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు. వాళ్ళకి ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. వాడు చెప్పింది జరిగిపోవాలంతే. జరగకపోతే వాడు తట్టుకోలేడు. ఏమన్నా చేసుకుంటాడు. చివరికి వాడు సెల్ఫ్ హార్మ్ అన్నా చేసుకుంటాడు. వాడిని వాడే పాడు చేసుకుంటాడు తప్పితే వాడు చెప్పింది అవతల పక్కవాడు వినకపోతే మాత్రం వాడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడనమాట. సో ఇది నంబర్ 1 థింగ్. మనం గనక ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది గనక లేకపోతే మన జీవితంలో, ఈ యొక్క ఎమోషన్స్ మనం రెగ్యులేట్ చేయకపోతే ఏం జరుగుతుందంటే ఫస్ట్ థింగ్ ఇది మనలో ఒక రకమైనటువంటి ఇన్ఫైనైట్ ఈగో అనేది పెరిగిపోతుంది. నేనేం చేసినా సరే చెల్లుతుంది అన్నటువంటి భావం అనేది పెరిగిపోతుందనమాట. ఇది నంబర్ 1. అండ్ నంబర్ 2 వచ్చి ఎడిక్షన్స్. మనం ముందుగానే చెప్పుకున్నాం. రకరకాల మత్తు పదార్థాలు కానీ, లేకపోతే వేరియస్ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఖచ్చితంగా బానిస అయిపోతాడు మనిషి. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం ఎలా అయిపోతాడన్నది. సో ఇది మన జీవితంలో జరిగే అత్యంత దారుణమైన స్థితి అనమాట. ఎందుకంటే దాని నియంత్రణలోకి మనం వెళ్ళిపోతాం. మనం దాన్ని కంట్రోల్ చేయలేం. ఇంకా అంతకు మించి నేను గుచ్చి మీకైతే ఈ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలుసు ఏ విధంగా ఇలా జరుగుతుందని చెప్పి. అండ్ థర్డ్ థింగ్ వచ్చి క్రిమినల్ బిహేవియర్. ఒకసారి ఆలోచించండి. అవతల పక్క వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. లేకపోతే ఆ వస్తువుని పొందేటటువంటి స్థితి నా దగ్గర లేదు. మరి ఏం చేస్తాను నేను? అనెతికల్ వేస్‌లో దాన్ని పొందడానికి ట్రై చేస్తాను. తద్వారా ఏమవుతుంది నాలో క్రిమినల్ బిహేవియర్ అనేది ఎక్కువ పెరుగుతుందనమాట. ఖచ్చితంగా జరిగేది ఇది. సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవడం వల్ల. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇంక్రీజ్డ్ ఫ్రస్ట్రేషన్ ఆర్ అగ్రెషన్ అనమాట. ప్రతి దానికి చిరాకు పడిపోవడం. ప్రతి దానికి పిచ్చి కోపం వచ్చాడు. మీరు కొంతమంది చూస్తుంటారు. పిచ్చి కోపం వచ్చేస్తుంటుంది వాడికి. ఎందుకు వస్తుందో తెలీదు. చిన్న దానికి కూడా ఇరిటేట్ అయిపోతుంటాడు. చాలా రూత్‌లెస్‌గా బిహేవ్ చేస్తుంటారనమాట. సో ఇది నంబర్ 4. అండ్ నెక్స్ట్ వచ్చి మనం చెప్పుకున్నట్టు ల్యాక్ ఆఫ్ సెక్సువల్ కంట్రోల్. కొంతమందిని మనం చూస్తూనే ఉంటాం పాపం. వాళ్ళకి ఇంకా ఈ పార్న్ అనే దానికి ఎంతలా ఎడిక్ట్ అయిపోతారంటే పొద్దున్న లేస్తే అదే పని, మధ్యాహ్నం అదే పని, సాయంత్రం అదే పని, రాత్రి కూడా అదే పని. ఇదేదో ఏంట్రా వీడు ఇట్లా చేస్తాడు అనుకుంటే వాడు దాంట్లో నుంచి బయటకు రాలేకపోతాడు వాడు అందులోంచి. అది చూడకుండా ఉండలేకపోతాడు. అంతలా దాని నియంత్రణలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడనమాట. సో ఖచ్చితంగా ఇది మన యొక్క హెల్త్ మీద అయితే చాలా ఇంపాక్ట్ అయితే చూపెడుతుందనమాట. ఇలానే కదా ఇంకా చాలా ఉంటాయి. వీటి గురించి మీ అందరికీ తెలుసు. నేను ప్రతీది కూడా అంత గుచ్చి చెప్పాల్సిన పని కూడా లేదనమాట. వేరే సబ్స్టెన్సెస్ యూజ్ చేయడం, లేకపోతే మత్తు పదార్థాలకి బానిసలైపోవడం, ఈ పార్న్ అడిక్షన్ ఇలాంటివన్నీ కూడా దీని కిందకి వస్తాయన్నమాట. ఎక్స్‌ట్రీమ్ కంపల్షన్ బిహేవియర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. వాటి మీద మనకు నియంత్రణ అనేది కోల్పోతాం అన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్‌లోనే దాన్నైతే మనం అదుపులో పెట్టలేదు కాబట్టి. సరే ఇంతలా ఉంటుంది కదా! ఇలా జరుగుతూ పోతుంటే ఏం జరుగుతుంది? లాంగ్ టర్మ్‌లో ఏం జరుగుతుందంటే సొసైటీలో మనకున్న రెస్పెక్ట్ కాస్త మొత్తం పోతుంది. అరే! వీడు ఇదిరా అని చెప్పి ఒక ముద్రైతే ఖచ్చితంగా వేసేస్తుంది సొసైటీ ఇప్పుడు కూడా. ద సేమ్ టైమ్ ఈ విధంగా జరుగుతుందంటే మనం నాశనం అయిపోవడమే కాకుండా మన యొక్క ఫ్యామిలీని, మన యొక్క కుటుంబాన్ని కూడా మనమైతే బాగుపడనీయకుండా చేసేస్తామనమాట. సో వాళ్ళెప్పుడు మన గురించి ఆలోచిస్తుంటారు. అయ్యో! వీడు ఏంటి ఇట్లా ఉన్నాడు. వీడు బాగుపడ్డా అని చెప్పి వాళ్ళెప్పుడు మన గురించి ఆలోచిస్తుంటారు. వాళ్ళు కూడా నాశనం అయిపోతారనమాట. అండ్ చివరిగా ఏమంటే మన హెల్త్, మన కుటుంబ సభ్యుల హెల్త్ కూడా మనమైతే ఖచ్చితంగా పాడు చేస్తాం. అండ్ చివరిగా వచ్చేమంటే ఒంటరి జీవితానికి అలవాటైపోయి ఎవరి తోడు లేకుండా ఒక్కడివే ఐసోలేటెడ్‌గా ఉండిపోతామనమాట. సో ఇది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఎప్పుడు కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవడం వల్ల. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనే దాన్ని ఎట్లా తెచ్చుకోవాలి? ఏ విషయాన్నైనా సరే మన కంట్రోల్‌లో ఎట్లా పెట్టుకోవాలంటే నేను ఒక 3 స్టెప్స్ అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తా. ఆ 3 స్టెప్స్‌లో ఫస్ట్ థింగ్ ఏమంటే అవాయిడింగ్, రిస్ట్రిక్టింగ్, డిలేయింగ్ అన్నమాట. ఈ 3 ఫేజెస్‌లో అయితే మీరెప్పుడు చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్‌తో నేను మీకైతే చెప్పడానికి ట్రై చేస్తా. మీరు ఒక ఏరియాలో వెళ్తూ ఉన్నారు. ఒక మంచి పెద్ద షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్‌లో ఒక సోఫా సెట్ ఉంది. ఆ సోఫా సెట్ ఖరీదు రూ. 1,00,000. మీకు దాన్ని చూడగానే అబ్బా! ఎలాగైనా సరే దీన్ని సొంతం చేసుకోవాలి. ఎలాగైనా సరే దీన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. చాలా బావుంటుంది. ఈ సోఫా సెట్ మన ఇంట్లో ఉంటే అని చెప్పి అనిపించింది. కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితి దానికైతే సహకరించట్లేదు. మీకు తెలుసు. దీన్ని మనం సొంతం చేసుకోవాలి. యాస్ ఆఫ్ నౌ మన దగ్గర అంత డబ్బు లేదు. చేయాలంటే ఖచ్చితంగా సంథింగ్ ఏదో చేయాలి. మనకి మించిన అప్పు అయితే చేసి దీన్నైతే తెచ్చుకోవాలని చెప్పి మీకు తెలుసు. సో ఇదొక టెంప్టేషన్. ఖచ్చితంగా ఇది కూడా ఒక టెంప్టేషనే గదా! అది ఎలా అన్నా సరే నేను తెచ్చుకోవాలి. నా సొంతం అయిపోవాలన్నటువంటి ఒక టెంప్టేషన్. మన దగ్గర దాన్ని పొందే స్థితి లేకపోయినా సరే దాన్ని పొందాలన్నటువంటి ఒక రకమైన టెంప్టేషన్ అన్నమాట. చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మీరు కష్టపడి కొద్దిగా డబ్బులు ఎక్కువ సేవ్ చేసి దాన్నైతే పొందొచ్చు. అట్లా కాకుండా ఏదన్నా చేయాలి. ఎలా అన్నా సరే దాన్ని తిరిగి పొందాలనుకోవడమే మనకి సెల్ఫ్ కంట్రోల్ లేని దానికి ఒక నిదర్శనం అన్నమాట. మరి ఏం చేయాలి? ఈ చెప్పిన ఫార్ములా ఉంది కదా! అవాయిడింగ్, రిస్ట్రిక్టింగ్, డిలేయింగ్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ పర్టిక్యులర్ థింగ్ పొందేంత వరకు కూడా లేకపోతే ఆ పర్టిక్యులర్ థింగ్ మీద మీకు కోరిక ఉంది. మీకు దాన్ని తెచ్చుకోవాలనుంది. ఇంటికి తెచ్చుకోవాలనుంది. మీరు దాన్ని పొందేంత మానిటరీ రిసోర్సెస్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా అవాయిడ్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆ ఏరియాలోకే వెళ్ళొద్దు. ఆ షాప్ దగ్గరికే వెళ్ళొద్దు. కొంతమంది నెగెటివ్‌గా తీసుకుంటారు. కొంతమంది పాజిటివ్‌గా తీసుకుంటారు. ఫైన్.
కొంతమంది ఏమంటే నేను ఎట్లైనా సరే పని చేయాలి, ఇది నాకు ఒక డ్రీమ్ అని చెప్పి రోజు దాన్ని చూస్తుంటారు, దాని గురించి వర్క్ చేస్తుంటారు, అల్టిమేట్‌గా దాన్ని సొంతం చేసుకుంటారు. అది వేరే విషయం. అలా కాకుండా కొంతమంది ఏమంటే వాళ్ళు చేయలేరు. బట్ ఆ వస్తువు మీద వ్యామోహాన్ని పోగొట్టుకోలేరు. సో వీళ్ళ గురించి నేను చెప్తున్నాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతవరకు మీరు సిద్ధంగా ఉన్నంత వరకు కూడా, సిద్ధమయ్యేంత వరకు కూడా ఆ ఏరియాలో గాని అట్‌లీస్ట్ ఆ షాప్ వైపు కన్నెత్తి కూడా చూడకండి. అసలు అదొకటి ఉందని చెప్పి దాని విషయాన్ని మర్చిపోండి అన్నమాట. ఇది అవాయిడెన్స్. మీ వల్ల ఇది కావడం లేదు. మీరు అవాయిడ్ చేయలేకపోతున్నారు. ఆ పక్కకు వెళ్ళకుండా ఆ పక్కకి అటు పక్కకు పోకుండా మీరైతే ఉండలేకపోతున్నారనుకుంటే, అక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మాక్సిమం లేదు కొనకూడదు, ఇప్పుడు కాదు, మన దగ్గర లేదు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొనుక్కుందాం అని చెప్పి మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మాక్సిమం రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరింకా రిస్ట్రిక్ట్ చేసుకోలేకపోతున్నారు మిమ్మల్ని. ఎలా అయినా సరే పొందాలి దీన్ని. ఎలా అయినా సరే పొందాలి. ఏదో ఒకటి చేసి పొందాలి. అప్పు చేసైనా సరే దీన్ని కొనాలనుకుంటున్నప్పుడు డిలే చేయండి దాన్ని. డిలే చేయండి. ఈరోజు కాదు, రేపొచ్చి మళ్ళా రేపు కూడా నాకు ఇలాంటి టెంప్టేషన్ రేపు కూడా ఉంది. రేపు కూడా దీన్ని కొనేయాలి నేను అర్జెంట్‌గా అన్నటువంటి టెంప్టేషన్ గనుక మీకుందంటే రేపొచ్చి చూడండి మళ్ళా. నిజంగా నిన్న మీరు ఫీల్ అయినట్టుగా ఎక్స్‌పీరియన్స్ ఈరోజు కూడా ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు అప్పుడు ఏదో ఒకటి చేయండి. అప్పు చేయడమో సంథింగ్ ఏదో చేయండి. అట్‌లీస్ట్ డిలే అన్నా చేయండి దాన్ని. కొంత వారం, ఒక వారం, ఒక నెల, 2 నెలలన్నా డిలే చేయడానికి ట్రై చేయండి. ఈ విధమైనటువంటి ఫార్ములాని మీరు కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఎటువంటి థింగ్ అయినా సరే మీ యొక్క లైఫ్‌లో సెల్ఫ్ కంట్రోల్ అనే దాన్ని కోల్పోకుండా మీరైతే దాన్ని అచీవ్ చేయగలుగుతారు. ఏం జరుగుతుంది ఈ విధంగా సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోకుండా చేసామంటే ఏం జరుగుతుంది? లేకపోతే ఇంకా ఎమోషన్స్ రెగ్యులేట్ చేయడం గాని, లేకపోతే ఈ సెల్ఫ్ కంట్రోల్‌ని సాధించడానికి ఇది కాకుండా ఇంకేమైనా టిప్స్ ఉన్నాయంటే ఒక 4, 5 ఉంటాయి. అంతకుమించి ఏముండవనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎప్పుడు కూడా మనకు మనం రెగ్యులర్‌గా డిసిప్లిన్‌గా అదొక ఎట్లా చెప్పాలంటే డైలీ మనం ఎట్లా పొద్దున్న లేచిన వెంటనే తినాలా, లేకపోతే పళ్ళు కడుక్కోవాలి, ఇట్లాంటివన్నీ ఎవరు చెప్పరు కదా! మనం ఎట్లయితే అలవాటు చేసుకుంటామో ఈ సెల్ఫ్ కంట్రోల్ అనే దాన్ని కూడా మనంతట మనం అలవాటు చేసుకోవాలి. మన యొక్క దైనిక దైనిక చర్యల్లో ఒక భాగంగా దీన్ని చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేదాన్ని. ఏదో వన్ డేలో చెప్పినంత మాత్రం నేను చూసేసి, అలా చేసేసి, అలా అయిపోయే విషయం ఏం కాదిది. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. యాక్షన్‌లోకి తీసుకురావాలి. ఎప్పుడు కూడా ఆలోచనలో ఉండిపోవడం మాత్రమే కాదు. దాన్ని యాక్షన్‌లోకి తీసుకురావడానికి ఎప్పుడు ట్రై చేయాలి. అందులో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏమంటే, ట్రస్ట్ ద టైమింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఎట్ థిస్ మూమెంట్, ఈ మూమెంట్‌లో మీరెక్కడున్నారు, ఏం చేస్తున్నారన్న దాని గురించి మీరెప్పుడు నమ్మండి. ఎందుకంటే మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ తెలుసు 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్స్ గురించి మీకు తెలుసు. ఒక స్టోరీ ఎప్పుడో చదివాను నేను. ఆ ఒక్క వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీ అందరికి తెలుసు కదా! కొన్ని వందల మంది చనిపోయారు. ఆ యొక్క విమానాలు వెళ్లి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని గుద్దడం వల్ల. సో, అదొక అటాక్ జరిగింది 2001లో. 9/11 అటాక్స్ అంట. సో, చాలా మంది వందల మంది ఎంప్లాయీస్ అయితే చనిపోయారు పాపం. అందులో ఒక ఎంప్లాయీ ఏంటంటే మార్నింగ్ వాళ్ళ కొడుకుని రెడీ చేస్తున్నప్పుడు సంథింగ్ అతని షూ ఏదో పాడైంది. సంథింగ్ ఏదో జరిగిందనమాట. సో, ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ పిల్లాడికి కొత్త షూస్ కొనిచ్చి, అయ్యో! లేట్ అయిపోయింది, 5 నిమిషాలు ఆఫీస్‌కి లేట్ అయిపోయింది నేను. ఆఫీస్‌కి వెళ్ళలేకపోతున్నానని చెప్పి చాలా బాధపడుతూ 5 నిమిషాలు ఆఫీస్‌కి లేట్‌గా చేరుకున్నాడు. అక్కడికెళ్లి చూసేటప్పటికి ఆ 2 టవర్స్ కూడా ఈ విధంగా అటాక్ జరిగి కూలిపోవడం అయితే మొదలుపెట్టాయనమాట. అప్పుడు అనిపించింది నాకు, అరెరే! కరెక్ట్ టైంకి వచ్చానురా. ఒక 5 నిమిషాలు ముందు గనుక వెళ్ళి నేను గనక బిల్డింగ్‌లోకి వెళ్ళుంటే నా పరిస్థితి ఏమై ఉండేదని చెప్పి అతనైతే చాలా ఒక రకమైనటువంటి ఉద్వేగానికైతే గురయ్యాడనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరిప్పుడు ఈ మూమెంట్‌లో ఏ పరిస్థితిలో ఉన్నారో దాన్నెప్పుడు కూడా నమ్మండి. దాన్నెప్పుడు యాక్సెప్ట్ చేయండి. సపోజ్ మీరనుకున్న విధంగా మీరనుకున్న దానికంటే మీరెప్పుడు తక్కువున్నారనుకోండి. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకొని, కష్టపడి ఆ లెవెల్‌కి వెళ్దాం అని చెప్పి ఆలోచించి, దాని గురించి పని చేయడం స్టార్ట్ చేయండి. లేకపోతే మీరనుకున్న విధంగా మీరున్నారు. లేకపోతే చాలా మంది కంటే మీరు చాలా బెటర్‌గా ఉన్నారని చెప్పి మీరు గనక అనుకుంటే, మీ కిందున్న వాళ్ళని మీ లెవెల్‌కి తీసుకురావడానికి మీరేం చేయాలి? వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి? మానిటరీ హెల్ప్ చేయాలా? లేకపోతే మోరల్‌గా హెల్ప్ చేయాలా? లేకపోతే ఎమోషనల్‌గా హెల్ప్ చేయాలా? ఈ విధంగా ఆలోచించండి. అంతే తప్పితే ఒకసారి ఎప్పుడు ఎవరితోటి కంపేర్ చేసుకొని నేను నా లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్‌లో లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుందని చెప్పి ఎప్పుడు ఫీల్ అవ్వద్దనమాట. ఎప్పుడు మీరున్నటువంటి పరిస్థితిని ఎప్పుడు నమ్మండి. దాన్ని ఎప్పుడు అప్రిషియేట్ చేయడం అయితే మర్చిపోద్దనమాట. ఇది నంబర్ 1 థింగ్. మీ యొక్క సెల్ఫ్ కంట్రోల్ గానో, లేకపోతే మీ యొక్క ఎమోషన్స్‌ని రెగ్యులేట్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ మీకు ఉపయోగపడేదనమాట. ఇది కొన్ని ఫ్యాక్ట్స్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ అనమాట ఇవి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ హ్యాపీనెస్. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క హ్యాపీనెస్‌కి మీరే రెస్పాన్సిబుల్. మీరు తప్పితే ఎవరు కాదనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది. మీ యొక్క హ్యాపీనెస్ తీసుకెళ్ళి ఎవరి చేతిలోనో పెట్టడం కాకుండా, మీ చేతిలోనే ఎప్పుడు ఉంచుకునేలా చూసుకోండి. ఎవడో ఏదో చెప్తూ ఉంటాడు. వాడి వల్ల మీ యొక్క హ్యాపీనెస్‌ని ఎప్పుడు కూడా మీరైతే పోగొట్టుకోవద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క హ్యాపీనెస్ ఎప్పుడు కూడా మీ చేతిలోనే ఉంటుందనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చి ఇంటర్నల్ చేంజ్. నాకొక 'మైకేల్ జాక్సన్' రాసిన పాటలో ఒక లైన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆహ్, టు మేక్ దిస్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్, టేక్ ఎ లుక్ ఎట్ సెల్ఫ్ అండ్ మేక్ ఎ చేంజ్ అంటారన్నమాట. అంటే ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చాలంటే ఫస్ట్ మీ వైపు మీరు చూసుకోండి. అంటే మీరు ఇంటర్నల్‌గా చూసుకోండి. మీలో ఏమైనా చెడు వ్యసనాలకు మీరేమైనా బానిస అయిపోయి ఉన్నారా? లేకపోతే మీలో ఏమైనా చెడు గుణాలు ఉన్నాయా? ఫస్ట్ వాటిని నిర్మూలించడానికి ట్రై చేయండి. మీ అంతట మీరు మారినప్పుడు ఈ విధంగా ప్రతి ఇండివిడ్యువల్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు ప్రపంచం ఖచ్చితంగా
బాగా మారుతుంది. ఒక మంచి సొసైటీ కింద టర్న్ అవుతుందని చెప్పి దాని యొక్క మీనింగ్ అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చేంజ్ అనేది ఎప్పుడు కూడా ఇంటర్నల్ గానే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మన నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట ఎప్పుడు కూడా. సో, ఇంటర్నల్ చేంజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. తద్వారా ఖచ్చితంగా మీ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే సెల్ఫ్ అప్రిషియేషన్ అనే దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మీ జీవితంలో ఏ చిన్న విజయం సాధించినా సపోజ్ ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది తీసుకుందాం. మీకు అంత ముందు వరకు కంట్రోల్ అనేది లేదు. బట్ ఇప్పటి నుంచి మీరు పెంపొందించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ యొక్క ప్రయత్నంలో, ఈ యొక్క ప్రయాణంలో మీరు సాధించే ప్రతి చిన్న విజయాన్ని కూడా అప్రిషియేట్ చేసుకోండి. అది ఎప్పుడు కూడా చిన్నదని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఆ ఒక్క ప్రయత్నంలో ఒక లాంగ్ టర్మ్ జర్నీలో ఒక విజయాన్ని సాధించాలని చెప్పి అనుకోండి. దాన్ని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయండి అనమాట. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని మీరు సపోజ్ మీరు పాస్ట్‌లో ఏదన్నా ఒక తప్పు చేశారు. లేకపోతే ఇటువంటి వాటికి మీరు బానిస అయిపోయారు. దాంట్లో నుంచి మీరు నెమ్మది నెమ్మదిగా బయట రావడానికి ట్రై చేస్తున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పాస్ట్‌లో ఏదో సంథింగ్ ఏదో ఎక్స్‌పీరియన్సెస్ వల్ల, లేకపోతే మీ యొక్క చెడు స్నేహాల వల్ల, లేకపోతే మీ యొక్క చెడు వ్యసనాల వల్ల మీరు దానికి బానిస అయిపోయారు. దాంట్లో నుంచి మీరు నెమ్మదిగా బయట రావడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి, పాస్ట్‌ని పదే పదే గుర్తు తెచ్చుకొని, దాంట్లో ఎప్పుడు ఉండిపోవద్దు. మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్‌గివ్ చేసుకోండి. ఓకే. అప్పుడు నేను ఆ మూమెంట్‌లో ఉన్నాను. నేను తప్పు చేశాను. యెస్. ఇప్పుడు నేను అటువంటి పర్సన్‌ని కాదు. నేను ఆ వ్యక్తిని కాదు. నేను ఖచ్చితంగా మారాను అన్నటువంటి పశ్చాత్తాపం మీలో వచ్చిన మరుక్షణం మీలో ఈ యొక్క గ్రోత్ అనేది మొదలైనట్టనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూమెంట్‌ని ఎప్పుడు గుర్తు తెచ్చుకొని, ఎప్పుడు దాంట్లోనే ఉండి బాధపడుతూ ఉండిపోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం కాదు. దాన్ని వదిలేసేయండి. అక్కడితోటి అయిపోయింది. మీరు ఇప్పుడు మారారు కదా! దాని మీద ఫోకస్ చేయండి. ఫ్యూచర్‌లో ఏం చేయాలి? ఏ విధంగా కష్టపడాలి? ఏ విధంగా మంచి పొజిషన్‌కి నేను వెళ్ళాలి? ఏ విధంగా ఉన్నత స్థితికి నేను చేరుకోవాలని చెప్పి దాని గురించి ఎక్కువ ఆలోచించడానికి అయితే ట్రై చేయండనమాట. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఎక్కువ మింగిల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మీరు కూడా ఉండడానికి ట్రై చేయండి. మళ్ళా ఎప్పుడైతే మీరు వదిలేసారో, సపోజ్ మీరు ఒక వ్యసనాన్ని వదిలేసారు. మళ్ళా దాని జోలికి ఎప్పుడు వెళ్ళకుండా ట్రై చేయండి. మాక్సిమం ట్రై చేయండి. వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. తద్వారా ఖచ్చితంగా మీ యొక్క లైఫ్‌లో మీరు సెల్ఫ్ కంట్రోల్ అనేదాన్ని తీసుకొస్తారు. ఇటువంటి ఎమోషన్స్ అయినా సరే మీరైతే రెగ్యులేట్ చేయగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇది మనొక రీగెయిన్ అండ్ రీస్టార్ట్ సీరీస్‌లో థర్డ్ ఎపిసోడ్. సో, మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.